ధనవంతుడు ధనవంతుడుగానే మారుతున్నాడు, పేదోడు పేదోడుగానే ఉంటున్నాడు. కొందరికి చిటికేస్తే అన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గరికే వచ్చి పడుతున్నాయి. మరికొందరికి దేశంలో తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. కొందరు ధనవంతులు చెప్పే మాట ఏమిటంటే మేము చాలా కష్టపడి ఎదిగాము అనేసి. కానీ అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా చెప్పిన వాళ్ళల్లో దాదాపుగా వారసత్వంగా కానీ లేకపోతే ప్రజల దగ్గర నుంచి అక్రమంగా దోచుకొని తిన్న సొమ్ము కానీ ఉంది. ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకొని తిన్నవాడే ధనవంతులు కాగలుగుతున్నాడు. లేదా వారసత్వ ఆస్తి అయినా కలిగి ఉండాలి. కొందరు 1000 ఎకరాల ఆస్తిని కలిగి ఉన్నారు. అలాంటి బడా భూస్వాములకు కూడా ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి ధనికులను ధనికులుగానే మారుస్తుంది. దేశంలో 50% మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. అంటే స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్లు రావు. తల్లిదండ్రుల కష్టం మీద చదువులు పూర్తి చేస్తే ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేదు.